హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశంలో 141 కోట్ల మందికి వర్తించే జిఎస్టీ, దీని మీద పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని ఆమె చెప్పారు. విశాఖపట్నంలో జిఎస్టీ సంస్కరణల మీద నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇప్పటికే అనేక రంగాల్లో జిఎస్టీ ప్రయోజనాలు ఉన్నాయి. 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు తగ్గించాం. 12% ఉండే వస్తువులు దాదాపు 99%, 5% స్లాబ్లోకి తీసుకొచ్చాం. 28% స్లాబ్లో ఉండే సిమెంట్ సహా 90% వస్తువులను 18% స్లాబ్లో పరిధిలోకి తీసుకొచ్చాం. 2017 ముందు 17 రకాల పన్నులు ఉండేవి, వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవి. ఉదాహరణకు 2017 ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండేది. అన్నింటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను 4 స్లాబ్ల రూపంలో తీసుకొచ్చిందే జిఎస్టీ అని చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిఎస్టీ ద్వారా 7.19 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 22.08 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ప్రజలపై భారం తగ్గించేందుకే జిఎస్టీని తీసుకొచ్చామని, పాలు పెరుగు సహా నిత్యావసర వస్తువులను 5% స్లాబ్ నుంచి 0% తీసుకొచ్చామని కేంద్ర మంత్రి చెప్పారు. మధ్యతరగతికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకున్నామని చెప్పారు. కారు, ఫ్రిడ్జు, ఏసీని 28% నుంచి 18% తీసుకొచ్చాం. ఆత్మనిర్భర్ భారత్కు జిఎస్టీ నూతన సంస్కరణలు పెద్ద ఊతంగా ఇస్తాయని చెప్పారు. మహిళల ఆరోగ్యం కోసం శానిటరీ న్యాప్కిన్స్ పన్ను 0 చేశాం. యూపీఏ ప్రభుత్వంలో 30% ఉన్న వస్తువులు ఇప్పుడు 5% తీసుకొచ్చాం. సరళతరమైన పన్ను విధానాన్ని తీసుకురాలేని వాళ్ళు ఇప్పుడు విమర్శలు చేస్తారని కాంగ్రెస్ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్ళు. ఈ 8 ఏళ్లలో ఆ సంఖ్య 1.51 కోట్లకు చేరిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలతో పేద మధ్యతరగతి వర్గానికి చాలా ఊరటగలుగుతుందని, వాళ్ళు వాడే నిత్యావసర వస్తువులు చాలా వరకు ధరలు తగ్గుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.